3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనంతపురం జిల్లా రాజకీయాల్లో పేరున్న నాయకుడు. టీడీపీలో మంత్రిగా చీఫ్ విప్గా పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇన్ని ఘనతలు ఉన్న ఆయనకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ పెద్దలు మీనామేషాలు లెక్కించారు. చివరికి రఘునాథ్ రెడ్డిని కాదని ఆయన కోడలికి టికెట్ కేటాయించారు. అసలు ఆ మాజీ మంత్రికి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? పల్లె రఘునాథ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు. ఉన్న కొద్దో గొప్పో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు, పార్టీకి లాయల్ గా ఉన్న నేత పల్లె రఘునాథ రెడ్డి గత 30 ఏళ్లుగా టీడీపీలోనే కొనసాగుతూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులన్న పేరు సంపాదించుకున్నారు. దానికి తగ్గట్లే చంద్రబాబు కూడా ఆయనకు ఒకసారి మంత్రిగా, ఒకసారి చీఫ్ విప్ గా, మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ వచ్చారు. అలాంటిది 2019 ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి ఓటమి తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు. దాంతో పల్లె అక్కడి నుంచి పోటీకి ఆసక్తిగా లేరన్న వార్తలు బలంగా వినిపించాయి. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రఘునాథరెడ్డి పుట్టపర్తి నుంచి తిరిగి పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తన 30 ఏళ్ల రాజకీయ అనుభవాన్నంతా ఉపయోగించినా ఆయనకు టికెట్ దక్కడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మొదటి లిస్టులో పేరు లేకపోవడంతో ఇక పల్లె, ఆయన అనుచరులు టికెట్పై ఆశలు వదిలేసుకున్నారట. టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో ఈసారి ఆచితూచి వ్యవహరించారు. అన్ని సెగ్మెంట్లలో పార్టీ అంతర్గత సర్వేలతో పాటు ఐవీఆర్ఎస్ విధానంతో అభ్యర్థులపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. పుట్టపర్తిలో కూడా ఫోన్ సర్వే నిర్వహించారు. దానిలో అత్యధిక మంది ఓటర్లు టీడీపీ కార్యకర్తలు పల్లె వైపే మొగ్గు చూపారట. అయితే మధ్యలో అనేక పేర్లు తెరపైకొచ్చాయి. ముఖ్యంగా పుట్టపర్తిలో బలంగా ఉండే వడ్డెర సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నాయకుల పేర్లు తెరపైకొచ్చి పల్లెని టెన్షన్ పెట్టాయి. టీడీపీ మరో సీనియర్ నేత నిమ్మల కిష్టప్ప పేరు కూడా ఫోకస్ అయింది. దాంతో పల్లె రఘునాథ్ రెడ్డికి సీట్ కష్టాలు మొదలయ్యాయి. అలాంటి తరుణంలో జిల్లాలో జరిగిన 2 సభలు విజయవంతం చేయడంతో ఆయనపై టీడీపీ హైకమాండ్ కు పాజిటివ్ అభిప్రాయం కలిగిందట. ఒకటి పెనుగొండలో జరిగిన రా కదలిరా ముగింపు సభ. ఆ సభకు పుట్టపర్తి నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయటం పల్లె రఘునాథ రెడ్డికి కలిసొచ్చిందంటున్నారు. మరొకటి నారా లోకేష్ శంఖారావం సభ. పుట్టపర్తి సమీపంలో జరిగిన సభకు భారీ సంఖ్యలో జనం హాజరై పల్లి తమ అభ్యర్థిగా ఉండాలంటూ భారీ ఎత్తున హడావిడి చేశారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం వయసు రీత్యా ఈసారి పల్లె రఘునాథరెడ్డి కాకుండా ఆయన కుటుంబంలో ఎవరికో ఒకరికి సీటిచ్చే ప్రతిపాదన పెట్టింది. మొదట్లో దానికి పల్లె ససెమిరా అన్నారట. తాను పోటీ చేసి గెలిస్తే సీనియర్ కాబట్టి మంత్రి పదవి వస్తుందని, రెడ్డి సామాజిక వర్గం లెక్కలతో మినిస్టర్ పోస్ట్ గ్యారంటీ అన్న అభిప్రాయంతో చివరి వరకు టికెట్ రేస్లో స్వయంగా తనే ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేశారట. ఇవే తనకు చివరి ఎన్నికలని, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారట. అయితే ఆయన ఆరోగ్యం, వయస్సు ప్రతిబంధకంగా మారాయట. మరీ ముఖ్యంగా నారా లోకేష్ తనకు యూత్ టీం కావాలని పట్టుబట్టడంతో పల్లె కుటుంబంలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలి అన్న ప్రతిపాదన తెరమీదకొచ్చిందట. మొదట పల్లె కుమారుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ పేరు పరిశీలించారు. కానీ ఆయన తన విద్యా సంస్థలు, వ్యాపారాలు చూసుకోవటంలో బిజీగా ఉంటారు కాబట్టి కోడలు సింధూరను అభ్యర్థిగా ఫిక్స్ చేశారంటున్నారు. సింధూర రెడ్డి ఉన్నత విద్యావంతురాలే. పుట్టపర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి పల్లె ఫ్యామిలీపై మంచి అభిప్రాయం ఉంది. ఎటువంటి అవినీతి మరకలు లేకపోవటం పల్లెకు కలిసొచ్చింది. మొదటి నుంచి నియోజకవర్గంలో టీడీపీకి వేరే నాయకుడంటూ లేకపోవటంతో ఆ కుటుంబం వైపే టీడీపీ మొగ్గు చూపిందంటున్నారు. పుట్టపర్తి వైసీపీ అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు కావటంతో ఆ స్థాయిలో ఢీకొట్టే అభ్యర్థి టీడీపీలో లేకపోవటం కూడా పల్లె ఫ్యామిలీకి ప్లస్ అయిందంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోవటంతో పల్లె కుటుంబంపై సానుభూతి ఉందని, అందుకే తిరిగి పల్లె కుటుంబానికే టికెట్ కేటాయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే టికెట్ ప్రకటించే చివరి నిమిషం వరకు తానే అభ్యర్థిగా ఉండాలని ప్రయత్నించిన రఘునాథరెడ్డి ఆ కోరిక నెరవేరకపోవటంతో ఒకంత అసంతృప్తిగానే ఉన్నారట. మొత్తం మీద ఈసారి పుట్టపర్తి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.